ఇక సిమి తీవ్రవాదుల కాల్పుల్లో మరణించిన పోలీసు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది తెలంగాణ టీడీపీ. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు తీవ్రవాదులతో పోరాడిన తీరు అభినందనీయమని కొనియాడారు ఆ పార్టీ నేతలు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్దయ్య వైద్యం కోసం విదేశాల నుంచి డాక్టర్లను రప్పించాలని కోరారు నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులు అంచనా వేసుకుని మరి చర్యలు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సంఘటన జరిగినటువంటి మొదటి రోజున సరైనటువంటి సమాచారం సేకరించకుండానే బాధ్యత రహితంగా హోంమంత్రి గారు అది కాల్పులు జరిపినటువంటి వాళ్ళు దొంగలని చెప్పని దోపిడీదారులని చెప్పని ఈ సమస్య పక్కతో పట్టే విధంగా అది ఇచ్చినటువంటి సమాచారమే ఇవాళ ఇద్దరి పరిస్థితి మేము భావిస్తున్నాం. ఆ జరిగినటువంటి సంఘటనను సీరియస్ గా తీసుకొని కేంద్ర ఇంటెలిజెన్స్ లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అందరినీ కూడా ఉన్నత అధికారులను సరైన దిశలో నడిపించినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి రాకపోతుండే. విలువైనటువంటి ప్రాణాలు కోల్పోయినాం. తీవ్రవాదులని ఆధునిక ఆయుధాలు ఉన్నాయని వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళని తెలిసిన గ్రేడ్స్ వాళ్ళను స్పెషల్ పోలీసులను తోలక సివిల్ పోలీస్ వాళ్ళను తోలటం వల్ల ఎస్ఐ గారికి ఇబ్బంది జరిగింది, సిఐ గారికి ఇబ్బంది జరిగింది, నాగరాజ్ అనే కానిస్టేబుల్ చనిపోయేదానికి కారణమైంది. ఇది మన ప్రభుత్వ లోపం కాబట్టి ఈ కుటుంబాలను ఎన్ని తీర్లు ఆదుకున్నా తప్పలేదు. ఆర్థికంగా ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఉద్యోగాలు ఇవ్వండి ఆ కుటుంబాలకు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఐ గారికి ప్రాణాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. డిలే చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.